కేసుని కేసులా లాక్కుండా రాజకీయాల ప్రకారం చేసుకుంటూ పోవడం అన్నటువంటిదే ఇప్పుడు పెద్ద సమస్య. పరకామణి ఉదంతంలో అతి రాజకీయం ఎక్కువైపోయింది. సింపుల్ లాజిక్ అది. రూల్ ప్రకారం అయితే అరెస్ట్ చేసి శిక్షించాలా, శిక్షించేటటువంటిది $800 కాబట్టి వదిలేస్తుంది, కాబట్టి కోర్టు 15 రోజులు అట్లా శిక్షించి వదిలేస్తుంది, కాబట్టి అతని ఆస్తి అంతా స్వాధీనం చేసుకోవడం, అతని జీవితకాలం సంపాదించుకున్నది తీసుకుని దేవుడికి ఇవ్వాలా. ఈ 2 అంశాల చుట్టూతోనే ఉండాలి. దాంట్లో జగన్ వచ్చి ఆ సొమ్ములేమి తీసుకోడు, లేకపోతే ఇంకొకరు తీసుకోరు. ఎవరైతే తీసుకుంటారో ఎవరన్నా గనక దేవుడి పేరుతో ఆ ఆస్తుల్ని కాకుండా సొంతగా తీసుకుంటే అది ఈ పాటికి బయట పెట్టాలి. ఇప్పుడు బయట పెట్టినా తప్పు లేదు. అది వదిలేసి దాన్ని వేరే వైపుకి, రాజకీయాల వైపుకి తీసుకెళ్ళి ప్రచారాలు, దుష్ప్రచారాలు నడుస్తున్నాయి. ఇప్పుడు సతీష్ కుమార్ ఉదంతో ఆయన చనిపోయారు అనగానే ఇంకేముంది, మీరు చంపేశారంటే మీరు చంపేశారు, ప్రభుత్వమే చంపేసిందని వైసీపీ, లేదు వైసీపీ వాళ్ళే చంపేశారు, గొడ్డల పోటు, ఇది వీళ్ళది. చివరికి ఆ వెనకాల ఇది తగిలిందంటే నేను అప్పుడే ప్రస్తావించి, బస్సు అదే ట్రైన్లో వెళ్తున్నప్పుడు చంపితే ట్రైన్ అంతా బ్లడ్ ఉండాలి. ఇది గొడ్డలతో వేస్తే ట్రైన్ అంతా బ్లడ్ ఉండాలి. ట్రైన్లో ఏ బ్లడ్ దొరకలేదే, ఒక్క చుక్క బ్లడ్ లేదు. అప్పుడు పోనీ తోసేస్తే అంటే తోసేసేటట్టయితే కనుక అది ఎట్లా అన్నది ఇప్పుడు తేలుస్తున్నాను. ఇప్పుడు మృతదేహానికి పోస్ట్ మార్టం తర్వాత ఇప్పుడు ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ బలమైన దెబ్బ తగలడం వల్ల చనిపోయారు, అంతేగాని ఆయుధంతో ఏదో చనిపోయినటువంటిది లేదు. ఇప్పుడు అసలు ఇంకేం జరిగింది అన్న దాని మీద ఆయన ఫోన్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఆ ఫోన్కి సంబంధించినటువంటిది చెక్ చేస్తున్నారు, ఫోరెన్సిక్కి పంపించారు. అదే సందర్భంలో దాంట్లో ఒకవేళ ఆయన ఏమన్నా చివరిలో ఏ వీడియో అన్నా చేశారా, ఎందుకంటే వాళ్ళ ఆవిడకి కూడా ఫోన్ చేస్తున్నారు కాబట్టి, అలాగే తెల్లారుజామున ఆయన ఇది ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఆ తర్వాత చనిపోయి ఉన్నారు కాబట్టి ఏంటన్నది ఇప్పుడు అసలు రియల్ రూట్లో విచారణ జరుగుతోంది.